ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను మీ సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద న్యూ ఇయర్ సందడి. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. జిల్లా SP బిందు మాధవ్ ఆకాంక్ష. సనాతన ధర్మాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపు. న్యూ ఇయర్లో కూటమి ప్రభుత్వంలో మరింత జోరుగా సంక్షేమం, అభివృద్ధి. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 2026వ సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆకాంక్షించారు. నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ గుడారిగుంట నివాసంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యే నానాజీకి పూలమాలలు వేసి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరారు. గత వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అస్థిరత్వంలోకి పోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జన సైనికులు నిత్యం ప్రజల్లో ఉంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2026 సంవత్సరం జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవితాలలో ముందుకు సాగాలని కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్లో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చిలో న్యూ ఇయర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘ ప్రెసిడెంట్ రాధాకృష్ణ అధ్యక్షత వహించగా సంఘ కాపరి చంద్రపాల్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని చర్చ్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సంఘ పెద్దలు, సెక్రటరీ భూషణ్ కుమార్, ట్రెజరర్ నాని, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, జాయింట్ సెక్రటరీ నాగరాజు, సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్ని, ఆర్గనైజింగ్ ట్రెజరర్ నిరంజన్ బాబు, పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. I like it very much because అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ ఆన్ దీస్ 2 days. మిగతా ఎవరైనా 10 మంది చేసుకొని 10 మంది చేసుకోకుండా ఉంటారు. న్యూ ఇయర్ ఎవ్రీబడి సెలబ్రేట్స్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. సో ఇట్ ఈస్ దట్ టైమ్ ఆఫ్ ది ఇయర్. కొత్త ఇయర్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ టర్న్స్ అవుట్ టు బి పాజిటివ్ ఫర్ యూ దిస్ ఇయర్. హెల్త్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో, కెరియర్స్ ఆఫ్ యువర్ కిడ్స్ ఆర్ హస్బెండ్స్ లేదా మీ కెరియర్స్ అన్నీ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఐఎమ్ సారీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఆన్ క్రిస్మస్ కూడా ఐ వాజ్ సపోజ్ టు కమ్ హియర్ అండ్ విష్ ఆల్ ఆఫ్ యూ. ఐ వాజ్ ఆన్ లీవ్ వెంట్ ఎల్స్వేర్, దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ పోలీస్ అందరి తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో
అందరూ సుశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరూ కూడా హ్యాపీ అండ్ వెరీ ప్రాస్పరస్ ఇయర్. ఈ చర్చిని ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్న రెవరెండ్ పాస్టర్ గారు పాల్ గారికి, ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మరి ఒక్కసారి క్రీస్తు ఈ అట్మాస్ఫియర్ని కంటిన్యూ చేయాలని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మరి ఇది పోలీసు వారి సమక్షంలో నడపబడుతున్నటువంటి చర్చ్ కనుక స్థానిక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు, అలాగనే అడిషనల్ ఎస్పీ గారు శ్రీ శ్రీనివాసరావు గారు, అలాగనే శ్రీ బీజీ శ్రీహరి గారు ఏఆర్ డిఎస్పీ గారు, అలాగనే నరసింహమూర్తి గారు ఆర్ఐ గారు, వెంకటరావు గారు ఆర్ఐ గారు, తదితర ఉన్నత అధికారుల సమక్షంలో ఈ నూతన సంవత్సరపు ఆరాధనలు జరిగించి, అలాగనే ఎస్పీ డిఎస్పీ గారు సత్యనారాయణ గారు కూడా వారి అందరి అధికారుల సమక్షంలో నూతన సంవత్సరపు కేకులు కట్ చేసి పోలీసు కుటుంబాలకు మాత్రమే కాక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ సుఖశాంతులతో వారి కుటుంబాలు, వారి జీవితాలు ఈ సంవత్సరం అంతా విరాజిల్లాలని లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభులు వారిని కోరుకుంటూ మరొకసారి ఈ లోకమంతటికి దేవుడు తన శాంతిని, సమాధానాన్ని. సనాతన ధర్మాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సనాతన ధర్మంలో ఉన్న వారందరికీ ఒక్క తాటిపైకి నడిపించడానికి, దానిలోని సమస్యలు, లోపాలు ఎప్పటికప్పుడు గుర్తించి దిద్దుకోవడానికి హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారని రాష్ట్ర సలహాదారు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్లో బుధ ఎన్సీఎస్, వారం ఇండస్ట్రీస్ ఎండి నారాయణం మురళి అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ విజయాదిత్య తదితరులు ప్రసంగించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ గురుపూజలో వ్యక్తికి గురుపూజ చేయటం కాకుండా పతాకానికి గురుపూజ చేయటం ఆయన ప్రవేశపెట్టారన్నారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ మనుగడ ఇప్పటికీ జపసత్వాలు పెంచుకుని నిలబడి గొప్ప గొప్ప విజయాలు సాధించిందంటే హెడ్గేవార్ నిరాడంబర జీవితం, వైవిధ్యమైన జీవనశైలి మాత్రమే అన్నారు. 100 సంవత్సరాల సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సనాతన ధర్మం అనే కుటుంబ సమాజాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలన్నారు. బీఎస్ఎస్ సీతాపతి, ఎంవి శాస్త్రి, సిహెచ్ భారతి ప్రసంగించారు. కేఎస్పీఎస్ సిఓ మురళీధర్, జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, టి నారాయణరావు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పూర్తిగా వెనక్కి తిరిగి తన కంటికి కనపడినంత మేర పరిశీలనం చేస్తుంది. అట్లా పరిశీలనం చెయ్యకుండా నన్నెవరేం చేస్తారని ముందుకు వెళ్ళదు. తనని తాను పరిశీలించుకోవడం సింహం యొక్క లక్షణం. అందుకే సింహం అంత గొప్పదైంది. సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహంలా శక్తివంతం కావాలి అంటే, మృగరాజు కావాలి అంటే, ఒక సంస్థ తన ప్రయోజనాన్ని, తను ఎందుకు పుట్టిందో ఆ లక్ష్య శుద్ధిని నిలబెట్టుకోవాలంటే అటువంటి సింహావలోకనం ఎప్పటికప్పుడు అవసరం. కాలమునందు అవసరములు మారిపోతుంటాయి. సమాజంలో ఏ రుగ్మతలు ప్రవేశించాయో ఆ రుగ్మతలను దిద్దుకోవడానికి అవకాశం కల్పించాలి. చూడండి, ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పటికప్పుడే ఇంటి పెద్ద నువ్వు ఇట్లా ఉండకు, ఇది ప్రమాదం, నువ్వు ఇందులో ఇంకొంచెం ముందుకి వెళ్ళిపో, ఉత్సాహంగా కొనసాగు, దీనివలన నువ్వు వృద్ధిలోకి వస్తావు, కుటుంబ గౌరవం నిలబెడుతుంది అని పరిశీలించి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చినట్లే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి తాను కుటుంబ పెద్దగా నిలబడి ఎప్పటికప్పుడే ఈ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు, ఇక్కడ ఏర్పడినటువంటి పరిమితులు, ఇక్కడ ఏర్పడిన లోపములను పరిశీలించి వాటిని దిద్దుకోవడానికి కావలసిన మార్గములను అన్వేషిస్తుంటుంది, ప్రబోధం చేస్తుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన కాకినాడ నగరంలో కోటాయ కన్వెన్షన్ హాల్ జంక్షన్ దగ్గర శశికాంత్ నగర్, రమణయ్యపేట బస్తీల్లో హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 ప్రాంతాల్లో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ కలిసి ఉండాలి, కులాల భేదాలు, ప్రాంత భేదాలను మర్చిపోయి అందరూ కలిసి ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలని, అలాగే మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలని, అలాగే మన సనాతన ధర్మంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరి చేసుకుని అందరూ కలిసి సమాజాన్ని, భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, ఎటువంటి భేదాలు భేదాభిప్రాయాలు లేకుండా
గడప లోపలే కులం గడప బయట మనందరం హిందువులనే నిదానంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా శ్రీ బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు మరియు ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రాంత ప్రచారక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ విద్యాదిత్య గారు పాల్గొన్నారు. నా పేరు అప్పాజీ, కాకినాడ నగరం హిందూ సమ్మేళన సంయోజక. హిందూ బంధువులు అందరూ రావడం జరిగింది. మేము ఈ కార్యక్రమం నిమిత్తం మా కార్యవర్గం అదే మా నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి రాత్రి పగలనక కష్టపడి ఈ ప్రోగ్రామ్ ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు 31 రాత్రి ఇంత మంచి కార్యక్రమం జరిగిందంటే ఇంతమంది హిందూ బంధువులు హాజరయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమం మీ అంతా మంచిగా జరుపుకోవడం జరిగింది. రాబోయే 2026 అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి పదాలు దూసుకెళ్లనుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో పలువురు అధికారులు, అనధికారులు, నాయకులు పూలతో, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరూ కూడా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, అందరికీ కూడా జాబ్స్ రావాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీస్సులతో మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది అందరికీ జాబ్స్ రావాలి. అలాగే ప్రతి సెక్టార్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాకినాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు వివిధ ప్రాంతాల్లో కళ్ళు చెదిరేలా నిర్వహించారు. కార్యక్రమంలో రవళి యాంకరింగ్ చేయగా యాక్టర్ శ్రీ సత్య, అశ్విన్ బాబు సందడి చేయగా ఇండియన్ ఐడల్ సింగర్ సహస్ర, ధీరజ్ పాటలతో ప్రేక్షకుల్లో వేడి పుట్టించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ప్రేక్షకుల్లో నవ్వులు పుట్టించారు. భారత్ డాన్స్ కంపెనీ డాన్సర్స్ చక్కటి వినోదాన్ని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజ్ పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కంతేటి కాశీ, బొడ ఆనంద్ కుమార్, ఆల్ఫా రంగా, పున్నయ్య, చోడవరపు మూర్తి, పైడా దీపు, రామానుజం, రాజా, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025కి వీడ్కోలు పలుకుతూ 2026లో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా మనందరినీ ఇక్కడ ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఈ కార్యక్రమంలో మనం తెలిసినందుకు మా మిత్రులు కాశీ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ రాబోయేటువంటి 2026 నూతన సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా అన్ని వర్గాల ప్రజలు కూడా కొత్త సంవత్సరంలో చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి కాశీ గారి గురించి మా కాశీ అనేటువంటి వ్యక్తి చాలా కాలం నుంచి సుమారు 30 సంవత్సరాల క్రితం నుంచి మా అందరికీ కూడా పరిచయస్తుడు. ఇతనికి స్నేహితులతోటి గడపడం అనేటువంటిది, పెద్దలంటే గౌరవించడం అనేటువంటిది, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తాను చేయగలిగినటువంటి సహాయం చేయడానికి అందరికీ మరి మంచి మిత్రుడిగా, వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళతో, కింద వాళ్ళతో, అందరితో కూడా చాలా చాలా బాగా ఉంటున్నటువంటి సినిమా క్లబ్లో జరుగుతున్న స్థాయిలో కాశీ జరిపిస్తున్నాడు. ఈరోజు 2 ఈవెంట్స్. ఒకటి ఇక్కడ మూవీ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు వచ్చిన వారి గౌతమ్, అశ్విన్ బాబు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, మా సుధారెడ్డి అంటే 20 సంవత్సరాలుగా బాగా పరిచయం. అలాగే కోటి సినిమా హీరోయిన్ అమ్మాయి శ్రీదేవి, ఎక్సలెంట్ అమ్మా. నెక్స్ట్ మూవీ బ్యాంక్ మేడం మాకు మా దివ్య సిస్టర్ లేగమ్మా, లేగమ్మ షీ విత్ us in the group.
నడిరెడ్డి ట్విన్స్ మా గ్రూప్లో ఉంది అమ్మాయి, వెరీ టాలెంటెడ్. మీకు శుభాశీస్సులు. మనం రాలేకపోయినా రేట్లు వచ్చింది ఫ్లైట్, అమలాపురం తీసుకొచ్చాం. వీళ్ళు ఇన్వైట్ యూ వన్ డే. మరి అలాగే అశ్విన్ బాబుకి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఉన్నటువంటి పెద్దలు సోదరు తిమూర్తి గారు, ఎమ్మెల్సీ గారు, పద్మశ్రీ గారు, అలాగే రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ గారు, ప్రత్యేకించి అంతా కూడా పిలిచినటువంటి కాశీ 19 మంది స్నేహితులు కూడా అందరూ కూడా పైన తెలిసినటువంటి వాళ్ళే. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ డెలైటెడ్ టు బి హియర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సర మరి తొందరగా వస్తున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి జీవనం గడిపి మీ కుటుంబాలు, మీరు, మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మీ బిజినెస్ ఎంపైర్ సామ్రాజ్యాలు అన్నీ కూడా బాగుండాలని చెప్పేసి మనసారా తీస్తూ రానున్న కాకినాడ నగరాభివృద్ధితో పాటు సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజల భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ నగర ప్రజలందరికీ కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ రామారావుపేటలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణను అదనపు కమిషనర్ గేటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి అధికారి, సిబ్బంది మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చివరి గడప వరకు చేరేలా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణ కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్యాలయ సెక్షన్ హెడ్లు, నగరంలోని పలు డివిజన్లకు చెందిన సచివాలయ ఉద్యోగులు, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణకు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లి వద్ద గల బెరాక బ్లెస్సింగ్ చర్చ్ లో న్యూ ఇయర్ ఆరాధన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ దైవప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ చక్కటి స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అందించారు. ఈ సందర్భంగా సంఘం పాస్టర్ జోసెఫ్ బెన్నీ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి బెరాక బ్లెస్సింగ్ చర్చ్ తరపున, మా బెన్నీ కుటుంబాల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ సిటీలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, క్రైస్తవులందరి పక్షంగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు. మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరిని ఉంచారు. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు మీరు పొందాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే చాలా క్లిష్టమైన దినాలు, కఠినమైన దినాలు, శాంతి లేని దినాలు, ఇబ్బందులు పడుతున్న దినాలు. ఇలాంటి దినాల్లో దేవుడే మనకు తోడు, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు సహాయకుడు. కనుక మీకు, మీ కుటుంబాలకి దేవుని యొక్క కృప, ఆశీర్వాదాలు కలగాలని, ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తనకు పదవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గత 24 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసమే పనిచేశానని, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరిగాయి. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద గల పాత గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించిన ఈ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సరానికి సంబంధించిన కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకుల, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే వర్మ విందును ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వర్మ కోడి పందాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 300 కోట్లతో హార్బర్ కట్టాం. అలాగే పట్టణంలో మంచినీరు స్కీమ్ 30 కోట్లతో మంచినీరు స్కీమ్ తెచ్చాం. అలాగే గొల్లపురంలో తెచ్చాం. రూరల్ ఏరియాలో కూడా మంచినీటి స్కీములు తేవడం జరిగింది. ఇదే కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 14-19లో జరిగింది. 19-24లో జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించేశాడు ఈ నియోజకవర్గాన్ని. మరలా కూటమి వచ్చాక అభివృద్ధికి ముందు అడుగులు వేస్తూ వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో. ఎంచేదంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కూటమి.
ఆ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నేను ఈరోజు పిఠాపురం ప్రజలకు తెలియజేస్తున్నా, 23 సంవత్సరాలు మీకు సేవ చేసి మీ ఇంట్లో బిడ్డ ఈవేళ 24వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. నేను పదవుల కోసం కానీ ఇంకో దానికోసం కానీ కూడా నేను ఎప్పుడు ఆశించలేదు. ఎప్పుడూ కూడా ప్రజా సేవ గురించి ఆశించా. మొన్న ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఏలేరు ఆధునీకరణ ప్రారంభించాలని మాట తీసుకుని పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాలని చెప్తే నేను పదవి అడగలేదు. అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడూ కూడా 24 గంటలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పుట్టి పెరిగినందుకు ప్రజా సేవ కోసం ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఎప్పుడు 24 గంటలు కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ముందుకు అభివృద్ధి పరుగులు పరిగెడుతుంది కూటమి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్రాంతి అనేసరికి రైతులందరికీ ధాన్యం పండి ఈవేళ ప్రతి ధాన్యం కూడా అమ్మిన ధాన్యం 24 గంటల డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంతోషం కోసం ఎడ్ల పందాలు కానీ, కత్తులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా సంక్రాంతికి గుర్ర పందాలు కానీ, ఇవన్నీ కూడా సంస్కృతి. ఈ సంస్కృతిని నిలబెట్టేది కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకి కత్తులు కట్టడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఒప్పుకోదు. కత్తులు లేని కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్ల పందాలు ఆల్రెడీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండి కత్తులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా ఎడ్ల పందాలు అవుతున్నాయి ఎడ్ల పందాలు కానీ, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక భాగం. కత్తులు కట్టుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏ విధమైనగా చేయకుండా కత్తులు లేని కోడి పందాలతో మన సంబరాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. నూతన సంవత్సర సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సిరుల పంటలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలు ఆనందంగా చేసుకో. కాకినాడ నగర ప్రజలకు 2026వ సంవత్సరం సుఖ సంతోషాల అష్టైశ్వర్యాలతో ఆనందమయం కావాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు ప్రముఖ దైవజనులు ఎల్చూరి పాపారావు ఆకాంక్షించారు. కాకినాడ నూకలమ్మ మాన్యలో గల న్యూ లైఫ్ చర్చ్లో న్యూ ఇయర్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ మనసయ్య దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి మనసయ్య వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. చర్చి వ్యవస్థాపకులు ఎల్చూరి పాపారావు మాట్లాడుతూ 2026వ సంవత్సరం నగర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా స్వచ్ఛంద సంస్థల సమాఖ్య అధ్యక్షులు విజయకుమార్ బృందం ఎల్చూరి పాపారావును భారీ గజమాలలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సరం శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. 26వ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరపు దీవెనలు కాకినాడ పట్టణ ప్రజలందరికీ ఆ మహాదేవుడు దయచేయాలని, ఈ సంవత్సరం అంతా కూడా మన కాకినాడ పట్టణ ప్రజలు ఆనందము సంతోషంతో జీవించాలని, ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగాలు పొందుకోవాలి, విద్యార్థులు మంచి ర్యాంక్స్ పొందుకోవాలని నేను ఆశిస్తూ ఈ 2026 సంవత్సరపు కొత్త సంవత్సరపు బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించాలి. కాకినాడ నగరంలో వినోదాన్ని పంచేందుకు టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సంక్రాంతి సెలవులకు నగర ప్రజలను ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో అలరించనుంది. స్థానిక మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ ఆకర్షణగా మారింది. ఈ ఎగ్జిబిషన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టైటానిక్ షిప్ మాదిరిగా వేసిన భారీ సెట్ అందరినీ అలరించింది. ఈ సందర్భంగా యువ నాయకుడు మోహన్ వర్మ, టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరులు మాట్లాడుతూ టైటానిక్ షిప్ ను మరిపించేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తిలకించి ప్రోత్సహించాలని కోరారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రవి మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, ఆట పరికరాల కొరకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, గ్రంథి బాబ్జీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నా తరపున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు ఏదైతే పిఆర్ ట్రేడ్ ఫేర్ వారి టైటానిక్ థీమ్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి మనం ఎగ్జిబిషన్స్ ఓపెన్ చేస్తాం ఇప్పటివరకు కాకినాడలో, కానీ ఇది ఒక కొత్త తరమైన అనుభూతిని ఇవ్వబోతుంది కస్టమర్స్కి ఎవరైతే రాబోతున్నారు. ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అంటే రైడ్స్ ఉండడం కానీ, లేకపోతే ఒక కొలంబస్ అని అలాగని, కానీ ఎంట్రన్స్ నుంచే ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ని, టైటానిక్ షిప్ ఎక్కినంత ఎక్స్పీరియన్స్ చూపించింది. ఇలాంటి ఫెయిర్ని కండక్ట్ చేసినట్టు పిఆర్ ట్రేడ్ ఫేర్ వారికి, అలాగే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన మాకు
ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో ప్రాఫిటబుల్గా ఉండాలని, వీక్షకులకు ఎంతో కన్వీన్గా ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినట్టు పిఆర్ ట్రేడ్ ఫెయిర్ సభ్యులందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మెక్లారిన్ గ్రౌండ్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మరి టైటానిక్ టీం వారు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, నిజంగా కాకినాడ చరిత్రలో ఇప్పటికొచ్చి నేను ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చినటువంటి బయటనప్పుడు చూసినప్పుడు ఏదో కామన్ ఎగ్జిబిషన్ అని అనుకున్నాను. కానీ మరి లోపలికి వచ్చిన తర్వాత నిజంగా టైటానిక్లో ఉన్నామని అనిపించే విధంగా మరి ఇంజనీర్ గారు అయితే మరి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఇంజనీర్ గారు ఎవరైతే ఈ యొక్క డిజైన్ చేసిన ఇంజనీర్ గారికి. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ నాకు తెలిసి కాకినాడ చరిత్రలో ఎప్పుడూ రానంత ప్రాఫిటబుల్గా ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ తరపున మరి కాకినాడలో ఇంత గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మన రవి గారికి, వారి టీం అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంతో ప్రాఫిటబుల్గా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. టైటానిక్ ఎగ్జిబిషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రత్యేకంగా చెన్నై నుంచి టీం నుంచి తీసుకొచ్చి చేయడం జరిగిందండి. ఇంతటి చక్కనైన అవకాశం కల్పించిన ఫస్ట్ మా కాకినాడ ఎమ్మెల్యే గారికి, కొండబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ప్రతి విషయంలో మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన మా వీరన్నయ్య గారికి, మా వెనకాల షాడోలాగా ఉండి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో మమ్మల్ని వెన్నంటి నడుపుతున్న మా తలాటం సత్య గారికి, మా పెద్దలు తోట సుధీర్ గారికి, మా మోహన్ అన్నయ్య గారికి, మా ఎప్పుడు మేము ఆహ్వానం పలికినా మా ఆహ్వానం మన్నించి ప్రతి విషయంలోని వచ్చిన మా శేఖర్ గారికి, మా పెద్దలు గ్రంథి బాబ్జీ గారికి, మా పెద్దయిన, అలాగే మా ప్రతి విషయంలోనే చిన్న చిన్న విషయాల్లో కూడా తోడ్పడుతూ ఉంటూ మీ ఉన్న ముందుకు నడవండి అని చెప్పి మా ఈయన గారు మాకు చాలా విషయాల్లో మా నాయకులు ఉన్నారండి. వాళ్ళందరికీ శ్రీమన్నారాయణ గారికి, ఆకుల శ్రీని గారికి ఇలా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం వేరండి, ఈ సంవత్సరం వేరండి. తప్పక పరిస్థితుల్లో ప్రజలకి చాలా మంచి అవకాశం కల్పించాలని, ఆనందంలో ఎలాంటి కాంప్రమైజ్ జరగకూడదని చెప్పి జరగాలని, మంచిగా జరగాలని, ఆనందంగా జరగాలని యాక్చువల్లీ స్టార్ట్ చేసిన 50 రోజులు అయిందండి. 50 రోజులు కూడా ఎటువంటి విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నిటికి ఆటుపోట్లకి తట్టుకొని నిలబడి మాకు అవకాశం కల్పించి వెనకాల నుంచి నడిపించిన ఈ నాయకులందరికీ మేము మరొకసారి కృతజ్ఞతలు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మేము చాలాసార్లు టైటానిక్ షిప్ యాక్సిడెంట్ అయింది, అనవసరంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారని బాధపడ్డాం. ఇది చూశాక వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంత గొప్ప షిప్లో ప్రయాణం చేసి మళ్ళీ ఇంకోటి చూపెట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఈ రవి గారు ఆధ్వర్యంలో మన కాకినాడ ప్రజలందరికీ మళ్ళీ టైటానిక్ షిప్ ఇలాగ ఉంది అని అనిపించేలాగా చూపెట్టడం చాలా అదృష్టం, ఆనందం. అలాగే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, నవ్వుతో నా భవిష్యత్తు, ఎక్కువ లాభాలు రావాలని. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా మంచి లాభాలతోటి వారు పడినటువంటి కష్టం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలని. అలాగే దీనికి కూటమి నాయకులు అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. అందులో పండగ రోజుల్లో కనుక మీరు కొంచెం పబ్లిసిటీ చేసినా చేయకపోయినా పార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది కనుక ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి. నూతన సంవత్సరం నగర ప్రజల జీవితాలలో నూతన కాంతులను నింపాలని క్రైస్ట్ గాస్పల్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి ఆకాంక్షించారు. కాకినాడ కొత్త కాకినాడలో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్లో నూతన సంవత్సర ఆరాధనను ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో గతంలో చేసుకున్న వాగ్దానాలు పూర్తి చేసుకుని కొత్త వాగ్దానాలు నిర్దేశించుకుని వాటి సాధనకు యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం చర్చ్ సభ్యులకు ఆత్మీయ విందును అందించారు. అలాగే ఎన్ని రోజులు 365 రోజులతో కంప్లీట్ ఇయర్ పిక్చర్ దేవుడు మనం ముందుంచాడు. అది ఏ విధంగా ఉన్నదంటే ఒక ప్రశ్నార్థకముగా ఈ దినం నువ్వు ఏం చేస్తావు, ఈ నెల నువ్వు ఏం చేస్తావు, ఈ సంవత్సరం ఏం చేస్తావు అని ఒక ప్రశ్నార్థకంగా ఈ నెల, ఈ సంవత్సరం దేవుడు మనం ముందుంచాడు. సో వీ హ్యావ్ టు డిసైడ్. మనం తీర్మానించుకోవాలి, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నీ పరిశుద్ధతలో నేను వెళ్తాను, నీ సంపూర్ణత నాకు కావాలి,
నీవు నాకు కావాలి ప్రభువా, నీ పరిశుద్ధత నాకు కావాలి అని చెప్పి మనం తీర్మానించుకుంటామా? ఈ లోకంలో అన్ని పనులు చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, మన వ్యాపారం మనం చేసుకోవచ్చు. కానీ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పై విషయాల గురించి దేవుడు మాట్లాడటం లేదు, హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ హృదయంలో నుండి ఈ 2026 సంవత్సరం అంతా కూడా నేను నీ గురించి నిలబడతాను, నీ గురించి నేను పాటుపడతాను, నీ గురించి నేను పరిశుద్ధంలో నడుస్తాను అని మనము దేవునికి ఒక తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. అంతేగాని ప్రతి సంవత్సరం మామూలుగా అయిపోతుంది ఈ తీర్మానం ఒక నెలకే ఉంటుంది, 2 నెలలు మామూలుగా మాసిపోతుంది. ఆ విధమైన తీర్మానం కాదు. దేవుని నామమునకు స్తోత్రం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు DCCB చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పిఠాపురంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం RRBHR ప్రభుత్వ కళాశాల మైదానంలో నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తుమ్మల బాబు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తుమ్మల బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానుల కోసం పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేశారు. ఇక్కడ పిఠాపురం RRBHR కాలేజీ గ్రౌండ్ లో చాలా ఘనంగా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాం. దానికి కారణం మా అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగనటువంటి విధంగా, గతంలో ఎక్కడా జరగనటువంటి విధంగా, గతంలో పరిపాలన చేసిన ఏ నాయకుడు చేయలేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత మరి అనేక వందల కోట్లు తెచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తున్నందుకు మేము 2025కి వీడ్కోలు పలికి మరి గర్వంగా ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురం నియోజకవర్గంలో 2026 ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరికీ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం ధన రాశులతో తొలతోగాలని, పాడి పంటలు వర్ధిల్లాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగాలని ఈరోజు నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం పట్టణ నాయకులు, పిఠాపురం రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మొత్తం పిఠాపురం అందరూ కలిపి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నామని పవన్ కళ్యాణ్ గారు మా అందరి ఆరాధ్య నాయకుడు, ప్రతి జన సైనికుడికి ఒక భగవంతుడి లాంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో నిండు ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, అలాగే ప్రజలకు కూడా మంచి చేసేటువంటి మంచి మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 2026 సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని క్రిస్టియన్ అవుట్ రీచ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ MS విలియమ్స్ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామం రాయుడుపాలెంలో గల క్రిస్టియన్ అవుట్ రీచ్ సెంటర్ చర్చిలో న్యూ ఇయర్ ఆరాధనను ఘనంగా నిర్వహించారు. చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ సీనియర్ పాస్టర్ MS విలియమ్స్ న్యూ ఇయర్ ఆరాధనను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా CTC చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ MS విలియమ్స్ న్యూ ఇయర్ సందేశం అందించారు. పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు.
అయినా టైం రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2020 సంవత్సరం జరిగిపోయింది. యేసు ప్రభు పుట్టి ఈ లోకంలోకి వచ్చి 2020 సంవత్సరాలు. సో నౌ వి ఎంటర్ ఇన్ ద 2026. 2026 వచ్చాము. వచ్చిన ఉదాహరణ చదివాను ఏంటంటే ఈ సంవత్సరాలన్నీ కొన్ని పెబిల్స్తో సమానం. ముత్యములు లేదా రాళ్ళు, రంగురాళ్ళు, కాకతీయంగా రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి ఎక్కడెక్కడ మామూలు. ఒక ఎవరిస్తులు అలాగే అన్నిలో వస్తుంటే కొన్ని రాళ్ళు దొరికే అవన్నీ సంచిలో వేసుకుని దారిలో ఒకటి విసురుకుంటూ వస్తాడు. విసురుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం దగ్గరికి టౌన్లో వచ్చేటప్పుడు పెద్ద మీకు ఆడుకుంటాడు. ఎట్లా ఈ రాళ్ళని రాసుకుంటున్నా అంటే ఒకటే ఉన్నాయి కదా, చాలా మంది ఉన్నాయి కదా, ఆడుకుంటూ వస్తున్నాను కదా. వచ్చిన తర్వాత ఇదేంటి చాలా ఖరీదైన రాయి, నీకు తెలియదా? నాకు తెలిసి తెలియదు. అప్పుడు రాళ్ళు కొనుక్కునేవాడు దగ్గర తీసుకెళ్తే ఆ రాళ్ళు కొనుక్కునేవాడు చూసి ఈ రాయి ₹1,00,000 ఇస్తాను అక్కడ కొనడే కొనుక్కున్నట్టు ఇదేమో రాయి ₹1,00,000 ఇస్తానన్నా. నేను చాలా రాళ్ళు తీసుకుంటూ వచ్చాను. ఈ యాడ్ చూసి ఆ కొనుక్కునేవాడు కొనడే ₹2,00,000 ఇస్తానన్నా. దేవుడి స్తోత్రం. అనేక విషయాల్లో దేవుడు మనల్ని ఫలించగలరు. ఆధ్యాత్మికంగా మనం ఫలం చేయబడాలి. అందుకే ప్రతి వారం పురుషుల ప్రార్థన, యూత్ వారు, స్త్రీల సమాజం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకే ఖాళీ లేక కింద ఖాళీగా ఉన్నవాడు కాదు. ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సాంఘికంగా మనం వర్ధిల్లి ఆశీర్వదింపబడాలంటే దేవుడిలో మనం అంటగట్టబడాలి. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మనం అంటగట్టబడాలి. దేవుడితో కనుక మనం ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి అభివృద్ధి చేస్తారు. చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను. నిషేధిత గంజాయి దొంగతనం కేసులో పాత నేరస్తుడు చట్టంతో విభేదించిన మైనర్ బాలుని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 22 కేజీల గంజాయి, భారీ ఎత్తున నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ ఎస్టీపీఓ పాటల్ దేవరాజ్, మనీష్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17 కేసుల్లో పాత ముద్దాయి సూర్యనారాయణపురానికి చెందిన కాకర లోవరాజుపై పలు స్టేషన్లలో కేసులున్నాయని అన్నారు. పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో చట్టంతో విభేదించిన మైనర్ బాలుని సహకారంతో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ సిఐ నాగదుర్గారావు, సిసిఎస్ సిఐ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ కొంచెం 22 కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకుని దట్ పర్సన్ దే ఆర్ అప్రెండెడ్. వాళ్ళతో పాటు రికవరీ కూడా అయింది, క్యాష్ కూడా రికవరీ అయింది. సో మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. అదే ప్రాపర్టీ గురించి మన సిఐ క్రైమ్ ఇన్స్పెక్టర్ చాలా మంచిగా చేశారు. చాలా తొందరగా ఈ కేసు డిటెక్ట్ అయింది. చాలా పెద్ద కేసు కాబట్టి దే రియలీ డిజర్వ్ సమ్ అప్రిసియేషన్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పెషల్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ అక్యూజ్. అది అక్యూజ్ మీద కాకర లోవరాజు అంటే చాలా నోటరస్ అఫెండర్స్, ఒక 19 వరకు కేసు ఉన్నాయి వాళ్ళ మీద. ఇంద్రపాలెం, కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఇది కూడా థెఫ్ట్, అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ సీసీఎల్ జూనియర్ పర్సన్ ఈ కమిటెడ్ దట్ ఆఫీస్. ఒక 1 డే ముందు రిలీజ్ చేసిన తర్వాత ఈ వెంటూ దట్ కిరాణా షాప్ అండ్ నైట్కి
did that offense. So we are apprehended, because we are showing the arrest, and that's it. And any questions will be checked. Total 2 persons. One person is main Kakara lower as well, and one is a CCL. But so on that the juvenile person will follow this proper rule of law. 2026 సంవత్సరం అందరికీ శుభప్రదం కావాలని ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు దీవెనలు అందరిపైన ఉండాలని రైస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ పాస్టర్ మూర్తిరాజు అభిలషించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో నూతన సంవత్సర ఆరాధన ఘనంగా జరిగింది. చర్చ్ పాస్టర్ మౌషారాన్ని దైవ ప్రార్థన చేసి క్రిస్మస్ ఆరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ మూర్తిరాజు చర్చ్ సభ్యులకు వాక్య పరిచయం చేసి దైవవర్తమానం అందించారు. నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రైజ్ ది లార్డ్. పట్టణ ప్రజలందరికీ సివైఎఫ్ ఇంటర్నేషనల్ అలాగే రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ తరపున నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కులమతాలకు అతీతంగా ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి రోజు భగవంతుడిని ఆరాధించడానికి ఏపీఎస్పీ సమీపంలో ఉన్న రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్కి వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆరాధన తర్వాత చక్కటి ప్రేమ విందు జరిగింది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే పంక్తిలో భోంచేయడం జరిగింది. దేవుని నామం పేరట మిమ్ములను, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను దేవుడు దీవించి 2026 సంవత్సరంలో మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. విశ్వ మానవ కళ్యాణం కోసం ఈ నెల 3న పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పిఠాపురం మండలం పి దొంతమూరులో అతి ప్రాచీనమైన శక్తివంతమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో లక్షపత్రి పూజ, రుద్రహోమం కార్యక్రమాలు కుంటముక్కల కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ గ్రామ ప్రముఖులు కుంటముక్కల అబ్బు తెలిపారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమానికి కాశీ నుండి తిరుపతి నుండి పండితులు రానున్నారని, భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్ని తరాల నుంచో ఎవరో ఊహించని విధంగా చాలా కాలం నుంచి ఉంటే కొంతమంది ఊళ్ళో గ్రామంలో నివసించేవారు తీసుకొచ్చి గట్టు మీద పెట్టి పాక వేశారు. దినదిన ప్రవర్తమానమై ఆ పాక పెద్దల యొక్క సహకారంతో కొంతమంది ఆర్థికంగా పెద్దలు ఉపకారం చేసే వారి యొక్క సహాయంతో పెరిగి చాలా కాలం అయిన తర్వాత జనవరి 3వ తారీఖుని నా కుమారుడు కొయ్వి పిఆర్ కిరణ్ ఆధ్వర్యంలో రుద్రహోమం, బిల్వార్చన, అమ్మ కుంకుమార్చన, లలితార్చన జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను. నమస్కారం. ఈ సందర్భంలో తిరుపతి నుంచి ప్రొఫెసర్ కొంతమంది ఘనాపాటీలు ఒక 5గురు, వారణాసి కాశీ నుంచి 2 మహాపండితులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలహాబాద్ అంటే త్రివేణి సంగమం నుంచి గంగను కూడా తీసుకొచ్చి అభిషేకానికి వేయడానికి జరుగుతుంది. కాబట్టి అతి మహామాన్వికుడైనటువంటి ఆ శివుణ్ణి దర్శించుకుని ప్రసాదం స్వీకరించి మీకు భక్తులందరూ రావాల్సిందిగా కోరుతాం. అంగన్వాడీ సెంటర్లలో మినీ అంగన్వాడీ వర్కర్స్ గా పనిచేస్తున్న 6గురిని అంగన్వాడీ వర్కర్స్ గా కూటమి ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో క్యాంప్ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల కొవ్వూరు, పండూరు, గొరపూడి, తూరంగి, గేగలపాడు, అచ్యుతాపురం ప్రాంతాల్లో గల అంగన్వాడీ సెంటర్లలో మినీ అంగన్వాడీ వర్కర్స్ గా పనిచేస్తున్న 6గురు సిబ్బందికి అంగన్వాడీ వర్కర్స్ గా కూటమి ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సందర్భంగా వారికి ఉత్తర్వులను, ప్రతులను పంత నానాజీ అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, వలూరి రాజా, బండారు మురళి, పితాని తేజ, పితాని రాము, ఆకులం మణి, మాగపు మహేష్, టెంట్ హౌస్ కృష్ణ, వెలసిటి రాజేష్, సంగాడి శ్రీను, రేకడి రాము, దానయ్య, పాలిక్రమణ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4687 మంది మినీ అంగన్వాడీ వర్కర్స్ని ఈవేళ అప్గ్రేడ్ చేస్తూ గవర్నమెంట్ మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ సెంటర్లు కూడా అప్గ్రేడ్ చేశారు. సెంటర్లు కూడా అప్గ్రేడ్ చేసి ఈవేళ అన్ని సెంటర్లు అప్గ్రేడ్ చేసి వాళ్ళు 4687 మంది కేంద్రాలని ఈవేళ అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే దీనివల్ల 7,000 నుంచి 11,500 దాకా వారి యొక్క గౌరవ వేతనం కూడా పెంచడం జరిగింది. శ్రీ సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు మీకు బయటికి మీకు కనపడకపోవచ్చు, కానీ ఆ కేంద్రాలు విజిట్ చేసిన మాకు చాలా ఫుల్ అవేర్గా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చిన్న విషయం కాదు. ఎవరో బిడ్డలను వాళ్ళ బిడ్డలుగా వాళ్ళ కడుపులో ఉన్నప్పటి నుంచి తెచ్చి డెలివరీ దగ్గర నుంచి ఫాలోఅప్ చేసి డెలివరీ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాల దాకా వీళ్ళు సంరక్షించి చేసుకుని ఈ రోజులో భార్యాభర్తల ఉద్యోగాలకు పరుగు పందాలు పరిగెట్టుకుని వెళ్తున్న ఈ రోజుల్లో
వీళ్ళు లేకపోతే ఉన్న పరిస్థితి ఏంటన్నది కూడా హ్యాండ్ టు మౌత్ వెళ్ళాలంటే భార్యాభర్త కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది వాతావరణం. గత పాలకులు చేసిన నిర్లక్ష్య వ్యవహారం ఏంటి ఏదైతేనేంటి ఈవేళ వాతావరణం ఆ పరిస్థితికి వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళు మూల స్తంభాల కింద నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి వారికి వీరు చేసిన దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, వీరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఆ సెక్టార్స్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అంగన్వాడీలో కూడా కొన్ని కాంపౌండ్ వాల్స్ కానీ కొన్ని కేంద్రాల్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ మేము వచ్చిన తర్వాత సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ కవర్ చేస్తాం. టాయిలెట్స్ అండ్ కాంపౌండ్ వాల్స్ ఎందుకంటే అంటే ఒకటి మన బిడ్డ కన్నా ఎవరో బిడ్డ మన దగ్గర సంరక్షించి పెట్టినప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చూసుకోవాల్సినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది, ఏమైనా ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి వచ్చింది ఆ భారం ఇళ్ళ మీద పడుతుంది. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా మేడం గారు సిడిపి గారు ఇద్దరు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో కూడా. ఖచ్చితంగా వాటిని కాంపౌండ్ వాళ్ళు చేస్తాను. అలాగే మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ వెంకట్ నగర్ లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నూతన సంవత్సరం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు గోవిందాచార్యులు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ అర్చకులు గోవిందాచార్యులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, కార్యదర్శి పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ బాపురాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, ట్రెజరర్ నూకరాజు, సభ్యులు వర్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగర ప్రజలకు అలాగే రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అల్లూరి సీతారామరాజు కళావేదిక తరపున ప్రతి సంవత్సరము నిర్వహించే సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు జూనియర్ సీనియర్స్ విభాగంలో 2 విభాగాలుగా విభజించి 2 విభాగాలుగా ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో ప్రాంగణంలో చేయటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం మా సంస్థ తరపున జరుగుద్ది. అలాగే మన తెలుగువారి సాంప్రదాయాల ప్రకారంగా స్త్రీలకి ముగ్గుల పోటీలు అంటే ఎంతో ఆనందదాయకమైన విషయం. అందువలన మన కాకినాడ మహిళా మండలందరూ కూడా అలాగే బాలికలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నారు. జై హింద్. 64 కళల్లో ఒకటైనటువంటి మహిళా మనులకు ఈ ముగ్గులు పెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయం. మహిళా మనులు, బాలబాలికలు అందరూ కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని 4వ తేదీ మధ్యాహ్నం అధికంగా చేసి జూనియర్స్ విభాగం అలాగే సీనియర్స్ విభాగం ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాలను జేఎన్టీయూ క్యాంపస్ మెయిన్ గేటు రోడ్డు మీద ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దయచేసి నగరంలో ఉన్నటువంటి 50 మంది బాలబాలికలు, మహిళా మనులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా గొప్ప పండగ. ఆ పండగని వాడవాడల ప్రతి పల్లెలోనూ కూడా ప్రతి నగరంలోనూ కూడా మనం గర్వంగా నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే సీతారామరాజు స్మారక కళావేదిక ఈ సంక్రాంతి సంబరాలు పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 50 మంది విచ్చేసి జయప్రదం చేస్తారని
కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్. పిఠాపురం నియోజకవర్గం అంతా అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు ఆకాంక్షించారు. పిఠాపురంలోని గండేపల్లి భావి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ఇతర పార్టీ నాయకులు గండేపల్లి బాబీ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా గండేపల్లి బాబు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అంతటికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి నన్ను విష్ చేయడానికి వచ్చిన పిఠాపురం పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని పార్టీలకు చెందిన నాయకులు, సామాన్య ప్రజానీకం, వివిధ వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను కలవడం, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2026 సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని, ఈ రాష్ట్రం ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్లాలని, మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కాకినాడ టూటౌన్ వద్ద గల శ్రీ సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాయిబాబా వారి ఆలయాన్ని రంగురంగు పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. 2026 సంవత్సరం లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిత్య గణపతి హోమం కార్యక్రమాలను 100 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు స్వయంభూ శ్రీభోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం 2026లో ఆధ్యాత్మిక విధానం మరింతగా ప్రగతి సాధించి క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలు పుష్కలంగా లభించాలని కోరుతూ స్థానిక కాకినాడ సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో బుధవారం రాత్రి దీపాలంకరణ జ్యోతులతో స్వాగతం పలికారు. 2026 అంకెలకు దీపజ్యోతులు అలంకరించి గణేష్ అనుగ్రహం కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి భక్త సమాజం సభ్యులు శ్రీవారి పాదాల వద్ద 16వ రోజు ధనుర్మాస దీపాలంకరణ సేవ నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రగతి అలవర్చుకోవడం ద్వారా సమాజహిత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ప్రతి ఒక్కరూ కూడా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర సిద్ధి పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని అలవర్చుకుని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజ ప్రగతి, దేశ ప్రగతి, ప్రపంచ ఔన్నత్యం అనేటువంటిది ఇనుమరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ఆధ్యాత్మికంగా వారి యొక్క విద్య కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా జీవన సాఫల్యం కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునేటువంటి దిశగా సమృద్ధి చెందాలని చెప్పి భోగి గణపతి పీఠ హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈరోజు శ్రీవారి భక్తులతోటి 2026 ఈ యొక్క దీప ప్రమిదలు, జ్యోతులు వెలిగించి ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ప్రార్థనతోటి తిరుమల తిరుపతి కలియుగ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆకాంక్షించడం జరిగింది. ఆంధ్ర సరస్వత పరిషత్ సారథ్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలో గుంటూరు హైవేలో బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ సాయి ప్రాంగణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు వేదికపై జనవరి 3, 4, 5 తేదీలో జరుగుతున్నాయని నిర్వాహకులు ఉత్తరగా సూర్యారావు తెలిపారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం పలుకుతూ కాకినాడ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో పోస్టల్ పెన్షనర్స్ నాయకులు జీవి లక్ష్మీనారాయణ, తురగ సూర్యారావు, సిహెచ్ రామారావు, ఎస్విఎన్, ఎస్ సాయిరాం, కె సూర్యనారాయణ, ఎన్ కృష్ణమూర్తి, వై నాగేశ్వరరావు, ఎం రాంబాబు, పివిఎన్ రామారావు వారందరూ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీకృష్ణచే ఆహ్వాన పత్రిక విడుదల చేయించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ఈ మహోత్తరమైన కార్యక్రమానికి పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం సిబ్బందిని రమ్మని ఆహ్వానం పలికారు. మొత్తం అందరూ లీడర్స్ వస్తారు. అక్కడికి మ్యారిషిస్ నుంచి కూడా వస్తున్నారు తెలుగు మహాసభకి. 3, 4, 5 తారీఖులకి తప్పకుండా రమ్మని, అలాగే వాళ్ళ స్టాఫ్కి మొత్తం పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా రమ్మని 3, 4, 5 తారీఖులు రమ్మని చెప్పి నేను కోరుతున్నాను. వారిని నేను ఈ విశ్వ సాహితీ కళా పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు. వారి ద్వారా ఈ గజల్ శ్రీనివాస్ గారి తరఫున ఇన్విటేషన్ పంపుతున్నారు. ఈరోజు ఈ ఇన్విటేషన్ ఆవిష్కరించినందుకు మా ఎస్పీ కృష్ణ గారికి, అలాగే మా పెన్షనర్ బృందానికి అభినందనలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో, అంటే ఇది ఇంగ్లీషు నామ సంవత్సరం శుభాకాంక్షలు జరుపుకోవాలి కాబట్టి మనం జరుపుకున్నాం. మనం తెలుగు వాళ్ళం కాబట్టి
తెలుగు సంవత్సరాలు మనకి ముఖ్యమైనది. దాన్ని కూడా మనం జరుపుకుందాం. తెలుగు సంవత్సరాలు కూడా అందరం కలిసి మళ్ళీ ఇలాగే కలుసుకుని మనం మీట్ అవుదాం. ముఖ్యంగా మన తెలుగుని మూలపడిపోతున్న ఈ సమాజంలో మన తెలుగుని మళ్ళీ ఇలా బతికిస్తున్నందుకు గజల్ శ్రీనివాస్ గారికి వాళ్ళ బృందానికి కూడా ఆంధ్ర సారస్వత పరిషత్కి అభినందన తెలుపుతూ మా ఎస్పీ గారు 2 ముక్కలు మాట్లాడవలసిన కోరుతున్నాను. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు పేదవారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బును జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, కమిటీ సభ్యులు, మహిళల అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన జాయింట్ బిర్యానీ ఇండియా జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు పంపిణీ చేశారు. అదేవిధంగా కాకినాడ రూరల్ మండపాక నాగబాబు టీం గుంటముక్కల కామేశ్వరరావు వారి కుమార్తె ఏర్పాటు చేసిన దుప్పట్లు పేదలకు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాటలో నడుస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ సబజన ఫౌండేషన్ కమిటీ సభ్యులు మండపాక వీరవంగడ సత్యనారాయణ, అన్నపూర్ణ కుమారి ఝాన్సీ, భారీ ఎత్తున మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ మండపాక సుబ్బు గారు ఆధ్వర్యంలో ఈ న్యూ ఇయర్ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానము, వస్త్రదానము చేయడం జరిగింది. కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర మహిళా లోకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరిన రాష్ట్ర కమిటీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రమంతా ప్రజలు సుభిక్షితంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ బత్తుల సూర్యప్రసాద్, అడపా జగదీష్, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్ రాష్ట్ర కమిటీ అంతా ఈరోజు మరి నన్ను సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఉగాది నుంచి ఈ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 175 జిల్లాల్లో కూడా విస్తృతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తున్న తీరు అమోఘం. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తూ కొమ్మన సతీష్ అక్షర సిద్ధ్యం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సూర్య బ్యూరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మన సతీష్ని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా సన్మానించారు. కొమ్మన సతీష్కి శాలువా కప్పి జ్ఞాపికతో మంత్రి సుభాష్ మరియు వాసంశెట్టి సత్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాసంశెట్టి సత్యలు గౌరవించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద న్యూ ఇయర్ సందడి, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆకాంక్ష. సనాతన ధర్మాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపు. న్యూ ఇయర్లో కూటమి ప్రభుత్వంలో మరింత జోరుగా సంక్షేమం, అభివృద్ధి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.